బ్రేకింగ్ లో చూస్తున్నాం. పుష్ప 2 మూవీ టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రేపు రాత్రి 9:30 నుంచి బెనిఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 1 గంట షో కూడా అనుమతి మంజూరు చేసింది. పుష్ప 2 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ. 800గా ఖరారు చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ల్లో బెనిఫిట్ షోలకు టికెట్ ధరలు రూ. 800గా నిర్ణయించింది. ఎల్లుండి సినిమా రిలీజ్ కానుండగా 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్లో 150, మల్టీప్లెక్స్ల్లో రూ. 200 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 9 నుంచి 16 వరకు సింగిల్ స్క్రీన్లో 105, మల్టీప్లెక్స్లో 150 పెంచుకునేందుకు సర్కార్ అంగీకరించింది. ఇక మూడో వారంలో డిసెంబర్ 15 నుంచి 23 వరకు సింగిల్ స్క్రీన్లో 20, మల్టీప్లెక్స్లో రూ. 50 పెంచుకోవచ్చని తెలిపింది. అటు ఏపీలో కూడా పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. రేపు రాత్రి 9:30 తొలి ప్రీమియర్ షో ప్రదర్శించనున్నారు. ఆ ప్రీమియర్ షో టికెట్ ధర 800 ప్లస్ జీఎస్టీగా విక్రయించేందుకు ఏపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5న సినిమా విడుదల కానుండగా ఆ రోజు 6 షోలు వేసుకునేలా కూడా అనుమతి ఇచ్చింది. ఇక మల్టీప్లెక్స్ల్లో టికెట్పై 200 అదనంగా పెంచుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. అలాగే లోయర్ క్లాస్ టికెట్ ధరలకు రూ. 100, అప్పర్ క్లాస్కు రూ. 150 అదనంగా పెంచుకునే అనుమతులు జారీ చేసింది. 6వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రోజుకు 5 షోలు వేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. అయితే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సైతం టికెట్ల రేట్లకు అనుమతిని మంజూరు చేసింది. అయితే రేట్లు పెంచుకునేందుకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో హీరో అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు ఆయన. ఓవరాల్గా చూస్తే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు పెంచుకునేలా కూడా అనుమతులు ఇచ్చాయి 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా. ఓవరాల్గా ఏం జరగబోతోంది, మరింత అదనపు సమాచారం అందించడానికి మా కోఆర్డినేటర్ రాజేష్ సిద్ధంగా ఉన్నారు ఏపీ నుంచి. రాజేష్, ఏం జరుగుతోంది? ఆల్రెడీ అల్లు అర్జున్ ట్వీట్ కూడా చేశారంటున్నారు. అండ్ మోరోవర్ పుష్ప 2 మూవీకి సంబంధించి కొంత కాంట్రవర్సీస్కి కేర్ ఆఫ్గా నిలిచినా కూడా ప్రెజెంట్ రేట్స్ విషయంలో మాత్రం చాలా ఉదారంగానే వ్యవహరించాయి ప్రభుత్వాలు. ఎస్ రాజు, పుష్ప 2 వ్యవహారంలో చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా ఉదారంగా వ్యవహరించాయని స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పుష్ప 2కి అదనంగా వసూలు చేసుకోమని జీవో ఇచ్చింది. అయితే నిన్నటి వరకు చూసుకుంటే అభిమానులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు నిలబడ్డాయి. పుష్ప 2 విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడాగడ రేట్లు పెంచే పరిస్థితి లేకుండా కట్టడి చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సామాన్య ప్రేక్షకులకు, సామాన్య వీక్షకులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా రేట్లు కట్టడి చేయడంతో ఆనందం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్లో కూడా గత రాత్రి చూసుకుంటే జీవోని విడుదల చేసింది. పుష్ప 2కి సంబంధించిన నమూనా ఏదైతే ఈ సినిమా ఉందో ఈ సినిమాకి రూ. 800 అదనంగా రేట్లు పెంచుతూ తీసుకుంది మల్టీప్లెక్స్లో. అయితే రూ. 800 ప్లస్ జిఎస్టీని కూడా అదనంగా జోడించింది. అయితే ఒక కుటుంబంలో నలుగురు సినిమా చూడాలంటే కనీసం 3,500 రూపాయలు ఈ సినిమాకి వెచ్చించాల్సిన పరిస్థితి. 3,500తో పాటు ఆ సినిమా విరామం సమయంలో ఏదైతే విశ్రాంతి సమయంలో చూసుకుంటే అదనంగా స్నాక్స్ వీటి కొనుగోలుకు కూడా కనీసం 500 నుంచి 1000 అయ్యే పరిస్థితుంది. అయితే సామాన్య ప్రేక్షకులకు చూసుకుంటే, సినిమా అభిమానులకు, అదేవిధంగా ప్రేక్షకులు చూసుకుంటే సినిమా చూసి రావాలంటే కనీసం 4 నుంచి 5,000 అయ్యే పరిస్థితి కూడా ప్రస్తుత పరిస్థితుల్లో కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి వ్యవహారాలకు తావివ్వదు. ఖచ్చితంగా పారదర్శకంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రేక్షకులకు సినిమాని సులభమైన పద్ధతిలో, సులభమైన రేట్లతో చూస్తుందనే ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలోని అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే గత రాత్రి వచ్చిన జీవోతో కొంత డేలా పడ్డ పరిస్థితిగా కనబడుతుంది. అయితే ఇదే తరహాలో మరో 6 రోజుల పాటు వసూలు చేసుకోవచ్చు అనే జీవోను కూడా ఎప్పుడు గతంలో లేని విధంగా మరో 6 రోజుల పాటు అదనంగా వసూలు చేసుకోవచ్చు అనే జీవోను కూడా విడుదల చేసింది. వీటన్నిటికీ చూసుకుంటే కేంద్ర బిందువుగా చిత్రం
ఏదైతే పుష్ప 2 చిత్రం ఉందో చిత్రం ఎక్కువ శాతం ప్రజలను ప్రేక్షకులను ఏదైతే ఉన్నారో ప్రేక్షకులకి ఆసక్తిగా కనువింపుగా ఉండకపోవచ్చు. దీని కారణంగానే 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ప్రభుత్వాల్ని ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉన్నారో ఈ ప్రొడ్యూసర్లు ఒత్తిడి చేసి రేట్లు పెంచారు. అయితే మొదటి వారంలోనే కలెక్షన్లు పూర్తి చేసుకొని పక్కకెళ్ళే పరిస్థితి కూడా ఉందనే అంశాల్లో అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద సినిమా నుంచి చిన్న సినిమా వరకు ప్రభుత్వాన్ని టికెట్ ధరలను కొంతమేరకు పెంచమని అడిగినప్పటికి కూడా ఎక్కడా కూడా ఒత్తిడి చేసే పరిస్థితి, ప్రాధాయపడే పరిస్థితి గత సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్ గిల్స్ కూడా ఈ అంశాలను ఏదైతే పుష్ప 2 ఉందో ఖచ్చితంగా పెంచాలి, రేట్లు పెంచకపోతే గిట్టుబాటు కాదనేసి వాళ్ళ తరహాలో వాళ్ళు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు మొరబెట్టుకున్నప్పుడు కూడా ప్రభుత్వాలు ఇచ్చాయి కాదు. అయితే ఈ సినిమా చూసుకుంటే ప్రత్యేకంగా 800 గతంలో ఎన్నడూ లేని విధంగా 800 అదనంగా ధరని ఇచ్చేసి సినిమా చూసుకోవచ్చు వీక్షలు అనేసి జీవోలు విడుదల చేయటం, అదేవిధంగా ఇదే తరహాలో మరో 6 రోజుల పాటు ఈ సినిమాకి వసూలు చేసుకోవచ్చు అనే అంశం మీద కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అయితే ఈ అవకాశం వల్ల సినిమా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఈ సినిమా అభిమానులు సినిమా చూసే పరిస్థితి కూడా కనపట్లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న చదువుతో చూసుకుంటే ఓటీటీ ద్వారా సినిమాలు చూసుకునే పరిస్థితి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ ధరలు పెంచడంతో సినిమా హాల్కి వెళ్ళి ఎంత మేరకు చూస్తారు అభిమానులు కొంత చూసినప్పుడు కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో ఎక్కువ భాగం చూసుకుంటే ఖచ్చితంగా యూత్ మాత్రమే ఉండేది. తల్లిదండ్రుల మీద ఆధారపడ్డ వాళ్ళు మాత్రమే అభిమానులుగా సినిమా ప్రేక్షకులుగా ఒక హీరోకి ఫ్యాన్స్గా ఉంటారు. అయితే వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల జీతాల నుంచి తీసుకోవాల్సింది, అదేవిధంగా కూలీ నాల చేసుకునే సామాన్య అభిమాని అయితే ఎవరైతే ఉన్నారో వారు ఒక్కరోజు కూలి పనికి వెళ్తే దాదాపు 500 రూపాయలు మాత్రం వచ్చింది. 500 రూపాయలు అంటే 2 రోజులు కష్టాన్ని వెచ్చిస్తే 3 గంటల షో చూసే పరిస్థితి కనబడుతుంది. ఇదే తరహాలో కొనసాగితే మాత్రం సినీ ప్రేక్షకులు సినీ అభిమానులు ఎవరైతే సినిమా అభిమానులు ఉన్నారో వీళ్ళందరూ జేబులు చిల్లులు పడే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రాజు. ఓకే, థ్యాంక్ యూ రాజేష్.